హైదరాబాద్లో కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ముఖ్యంగా వాహనదారులు చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రసూల్పురా వద్ద ఉన్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, మీరున్న ప్లేస్లో ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది? మధ్యాహ్నం నుంచి కూడా వర్షం పడుతోంది, దాని తీవ్రత ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అయితే మొత్తానికి భారీ వర్షం కురిసింది. మొక్కల లోతు నడుము లోతు వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. బురదమైపోయినాయి. కాలనీ వాసులంతా బయటకు వచ్చారు. ఒక పక్క హైడ్రా కావచ్చు, దాంతోపాటు పోలీసులు కావచ్చు, మొత్తానికి సిబ్బంది మొత్తం ఆ నీళ్ళని బయటకు పంపించేట ప్రయత్నం. దాంతోపాటు ఇక్కడ ఉన్నట్టుగా కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి. एक जोड़ी कपड़ा नहीं है मेरे कने, क्या पहनूंगा, क्या खाऊंगा, किधर रहूंगा मैं? सब किसका नुकसान हो रहा? काई के वजह से नुकसान हो रहा है? सब कंट्रोलमेंट और हाइड्रा के वजह पर. We are staying today. I went to hotel to stay now. This water came because of the hydra and controlment. They could have made both of them make the wall. Water came up to here. Till my house it is 5 feet as of now. Okay. In my house, not here. ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. ఈ విధంగా చాలా. Hello sir, I'm from this Patni this thing. First of all, let me tell you, why did they come and start the work in the monsoon time? First of all, they said it's an encroached land. There is no encroachment. We have these reports over here. Let me present you the reports. On June 6th, 2025 లో సడన్లీ హైడ్రా డిపార్ట్మెంట్ పొద్దుగాల 6 o'clock వచ్చేసి మొత్తం అంతర్ బౌండరీ వాల్ అది అంతా బ్రేక్ చేశారు. వెనక నాలా పోతుంది. ఎట్లా బౌండరీ వాల్ మాకు నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, మొత్తం బౌండరీ వాల్ తొక్కేసింది. ఎట్లా బ్రేక్ చేస్తారు? ముంగల మాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. నీళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా మొత్తం నిండిపోయింది. అందరు అక్కడ 200 people అక్కడ ఉండే బోట్స్తోని మేము తెప్పించినాం, బోట్స్ పంపించి తెప్పించినాం. మళ్ళీ మొత్తం ఇంటి ఒక 20-25 కార్స్ లోపలనే ఉంది, ఇంకా ఫుల్లీ సబ్మర్జ్డ్. అప్పుడు 200 people లోపల బోట్స్తోని మేము తెప్పించినాం. ఇంకా మా ఇంట్లో మొత్తం టీవీలు, ఇది అంతా గ్యాడ్జెట్స్, పేపర్లు అంతా నీళ్ళలా ఉంది మొత్తం. రేపు పొద్దుగాల వచ్చేసి చూడండి, హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చేసి కంట్రోల్మెంట్ చెప్తే హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం నీళ్లు బ్రేక్ చేసింది. వాల్ ఎట్లా బ్రేక్ చేయాలి? బ్రేక్ చేయవద్దు, ముందుగా చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. ఇంకా కావాలంటే కూడా మాన్సూన్లో ఎట్లా మీరు వాల్ బ్రేక్ చేస్తారు? ఇది ఏదైనా పని చేయాలంటే జనవరి, నవంబర్, డిసెంబర్లో. మాకి కేటీఆర్ అయినా అది బ్రిడ్జ్ ఎప్పుడు చేపించింది అప్పుడుతోని ఏం మాకు ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎంత మంచి బ్రిడ్జ్ 2 సైడ్లు కట్టించారు. ఇది రోడ్ ఒకసారి ఈ పక్కకి బంద్ చేశారు, ఒకసారి ఆ పక్కకి బంద్ చేసేసి రోడ్ ఎంత మంచిగా చేసేసి బ్రిడ్జ్ కట్టించే మాకు ఏం ప్రాబ్లం లేదు. సడన్లీ ఏమో సి కంట్రోల్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి పెద్దగా నీళ్ళు ఏం రాలేదు, మొక్కల్లో వరకు వచ్చాయని చెప్తున్నారు. అదినే నీళ్ళు మొత్తం దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అంతమంది బయటికి వచ్చినాడు. బోట్స్ వచ్చింది. బోట్స్ లా కమ్ సే కమ్ भी तो like 50 to 60 people were rescued in boats. First of all, why did the CEO take this action during this monsoon period is our question, and without any due notice, without following. చిన్న పిల్లలు, మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? లేదు, అది అంతా చిన్నపిల్లలు ఎవరు లేరు, కానీ కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ బోట్లా మేము తీసుకొని వచ్చినాం. మన వెనుక ఆఫీస్లో ఉంటే ఆఫీస్తోని బోట్లా మొత్తం తెప్పించినాం. హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, హెల్ప్ చేయట్లేరా? ఎట్లా హెల్ప్ చేస్తారు? ముందర వాళ్ళు వాల్ బ్రేక్ చేశారు. వాల్ ఎప్పుడు బ్రేక్ చేయాలి అండ్ వాళ్ళకు ఇది ఉండాలి, ఏదైనా పేపర్లో ఉండాలి. మాకు ఏదైనా ఒక్క కూడా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ వేసేసి వాల్ బ్రేక్ చేసి పోయారు. కట్టేదానికి ఎవరు ముందర ఏదైనా ప్లానింగ్ చేయాలి, ఏదైనా ఉంటే ముందర ప్లానింగ్ చేయాలి. మాది ల్యాండ్ ఉంది, ఇది మా ల్యాండ్, ఎట్లా ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా వస్తారు? ఇది ఈ విధంగా చెప్తున్నారు. మొక్కలు ఇక్కడి వరకు గొంతు వరకు కూడా నీళ్ళు వచ్చాయి, చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. నీళ్ళు పెద్ద ఎత్తున వచ్చాయి, అక్కడ దాకా వచ్చింది, మెయిన్ డోర్ దాకా వచ్చింది, గేట్ దాకా వచ్చింది. గేట్ దాకా వచ్చినాయా? అంటే ఈ వరకు గేట్ దాకా సార్, గేట్ దాకా అంటే 4 feet దాకా వస్తుంది. 4 feet దాకా వస్తుంది. ఎట్లా, ఎందుకని ఇంత వాటర్?
సార్ వెనకాల గోడ కూల్చడం వల్ల వచ్చింది సార్. ఇంతకుముందు గోడ ఉండేది, సేఫ్టీ ఉండేది. ఇప్పుడు గోడ కూల్చేశారు హైదరాబాద్లో, దానివల్ల మొత్తం వచ్చేసింది ఇలాంటి ఇటు వచ్చేసి ఓకే, హైదరాబాద్ వల్ల ఇదంతా హైదరాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్. ఇప్పుడేమంటారు హైదరాబాద్ ఇంకా ఏం చెప్పలేదు సార్, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే పెద్దోళ్ళు చెప్పాలి. అంటే ఇంట్లో టీవీలు అవన్నీ మొత్తం మునిగిపోయినాయి అంటున్నారు. అవును సార్, అంటే లోపల చాలా వరకు ఉన్నాయి. మా సార్ ఇల్లు కూడా 3 ఫీట్ దాకా వచ్చి ఇంట్లో వచ్చినాయి. మొత్తం సోఫాలు టీవీలు అన్నీ పోయినాయి. లోపల మునిగిపోయి లోపలికి వెళ్తే తెలుస్తుంది మీకు. లోపలికి వెళ్ళాలి మీరు. లోపలికి వెళ్తే మార్నింగ్ వస్తే చూడొచ్చు ఎంత నష్టం జరిగింది అనేది. ఇప్పుడు ఏం కనపడదు మీకు, రాత్రిలో ఏం కనపడుతుంది, రాత్రి కనపడుతుంది. కెమెరామెన్ గారు అటు చూపించండి. మొత్తానికి భారీగా నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. చూడొచ్చు, ఇందులోకి వెళ్ళి చూడొచ్చు. అందులో వాహనాలు కూడా ఒక్కొక్కటి వెహికల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు, వెహికల్స్ ఒక్కొక్కటి, కార్లు, అందులో ఉన్నట్టు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వెళ్ళాయి. అయితే హైదరాబాద్ వాళ్ళు గోడ కూల్చడంతో నీళ్లు ఈ విధంగా వచ్చాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా తప్పులతోటి మళ్ళీ హైడ్రా అధికారులు కావచ్చు, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈ విధంగా పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా నీళ్ళని పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అందులో మునిగినటువంటి కారణం కావచ్చు, బైకులు కావచ్చు, మిగతా వాళ్ళం కావచ్చు, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటకు పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అధికారుల తప్పుడు నిర్ణయంతో ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది అంటే కాలేజీల పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు కాపాడింది కూడా హైదరాబాద్లే కదా పాపం, చాలా కష్టపడ్డారు. ఇందాక నుంచి చూస్తున్నా నేను, 7 గంటల నుంచి చూస్తున్నా, కానీ ఇప్పుడు దాకా కాపాడింది కూడా హైదరాబాద్. నీళ్ళు ఈడు దాకా వచ్చింది, ఈడు దాకా ఉంది నీళ్ళు. కానీ వాళ్ళు బాగానే తొందరగా రెస్పాండ్ అయ్యి హైదరాబాద్ మాత్రం బాగా కష్టపడ్డారు ఇప్పుడు దాకా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు అసలు అంత కష్టపడుతుంటే. కాలనీలో నీళ్ళు తోటి కార్లు ఏమైనా మునిగిపోయినాయా? లోపల ఏమైందో మరి మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ హైదరాబాద్ అయితే బాగా కష్టపడుతున్నారు. రైట్, అంటే ఇది చెప్పేది. ఒక పక్క చూడొచ్చు, ఈ విధంగా ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి అంటే నీళ్ళని బయటకు పంపించేట్టుగా ఆ విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎం సిబ్బంది, హైడ్రా వాళ్ళు, మిగతా పోలీసులు ఈ విధంగా చూడొచ్చు. అయితే మొత్తానికి మాత్రం ఒక్కసారిగా నీళ్లు రావడంతో కాలనీలో జనాలు బాగా ఇబ్బందులు పడ్డారు. ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం మధ్యాహ్నం నుంచి కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ సికింద్రాబాద్ ఏరియాలో సాయంత్రం నుంచి కురుస్తున్నాయి. చూడొచ్చు, అందులో బోట్లో తీసుకొస్తున్నారు, కొంతమందిని బయటకు పంపించారు. అందులో కొంతమంది చెప్తున్నారు, మమ్మల్ని బయటకు పంపించారు, మాకు ఫుడ్ ఏంది, మాకు షెల్టర్ ఏంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కాలనీలో ఉన్న పలంగా బయటకు పంపిస్తే మేము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలంటూ కూడా కాలనీ వాసులు నిలదీస్తున్నారు. గొంతుల వరకు ఈ విధంగా పై వరకు అంటే 5 ఫీట్ల వరకు 6 ఫీట్ల వరకు కూడా నీళ్లు రావడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా కూడా తీసుకొస్తున్నారు కొంతమంది కాలనీ లోపల. ఈ విధంగా సికింద్రాబాద్, ఇది ప్యాట్నీ సెంటర్ అంటారు ఈ ఏరియాను, ఈ రసూల్పురం కావచ్చు, ఇటు సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఉంది. కాలనీలో ఈ విధంగా వర్షం కురిస్తే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్లో పడవ ప్రయాణం అన్నట్లు కొనసాగుతుంది. ఎంత దారుణమైనట్టుగా పరిస్థితి. రోడ్ల మీద వాహనాలు తిరగాల్సినట్టుగా ఏరియాలో పడవలు తిరుగుతున్నాయి. ఈ విధంగా రోడ్లపై పడవలు వస్తున్నాయి. పడవలు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కాలనీలో ఇంకా చాలామంది ఉన్నారు, లోపల ఆ కాలనీలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళేట్టుగా ప్రయత్నం చేద్దాం. రండి కెమెరామెన్ గారు, ఇక్కడ రండి. మొత్తానికి వాళ్ళందరూ ఆ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. చాలామంది ఒక్కొక్కరు బయటకు తీసుకొస్తున్నారు. అయితే బయటకు తీసుకొచ్చడం బాగానే ఉంది. మాకు నెక్స్ట్ షెల్టర్ ఏంది, ఇవాళ రాత్రి మేము ఎక్కడ గడపాలి, ఎక్కడ ఉండాలి, ఇదంతా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళని అడిగి తెలుసుకునేట్టుగా ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి అంటే లోపల పరిస్థితి ఎలా ఉందన్న? ఓకే, వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనము దాదాపుగా 100 మందిని బయటికి తీసుకొచ్చామండి. ఇంకా కొన్ని అక్కడ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, సేఫ్గా ఉందని. వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయినాయి. వాళ్ళని మేము అనౌన్స్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి బయట సురక్షిత ప్రాంతాలు తీసుకొస్తాం. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అయితే కంట్రోల్లో ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా వర్షం రాకపోతే ఇంకో గంట సేపట్లో పూర్తిగా వాటర్ ఇక్కడ నుంచి నాలాలోకి వెళ్ళిపోతాయని అనుకుంటున్నాం. ఏ ఫ్లోర్ వరకు వెళ్ళాను నీళ్ళు? ఫ్లోరు మనకు గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోలేదండి. మనకు నడుము లెవెల్ వరకు వచ్చినాయి వాటరు, అంతకు మించి హైట్ రాలేదు. నడుము కొంచెం ముందుకు పోయేసరికి నడుము దాటి వచ్చినాయి, మనిషి మునిగేంత వాటర్ రాలేదు. ఇప్పుడైతే కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చాం బయటికి? మేము దాదాపు ఒక 100 మందిని తీసుకొచ్చామండి. డిఆర్ఎఫ్ మంది అందులో చిక్కున్నారు వరదలు అంటే నీళ్ళలో. ఇప్పుడైతే కొందరు బిల్డింగ్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అక్కడక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు, ఒక 10-15 మంది ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా మేము బలవంతం చేసి తీసుకురాలేదు. ఏమైనా వాటర్ లెవెల్స్ పెరిగి సిచ్యువేషన్ కనుక ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన ఒక 100 మందిని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? అంటే ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ రావని చెప్తున్నారు, ఎందుకు తీసుకొచ్చారు మరి?
అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వాటర్ లెవెల్స్ పెరిగే మనకు లాల్నా అంత వెనకాల ఓపెన్ ఉంది. మనకు ఫోర్కాస్ట్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇంకో గంట 2 గంటల్లో వర్షం పడినా కూడా సో ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి వాళ్ళని అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందు తీసుకొచ్చాం. ఇట్లాంటి బోట్లు ఎన్ని పెట్టారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 2 బోట్లు ఉన్నాయి మావి. దీంతోపాటు మనకు డిఆర్ఎఫ్ నుంచి ఒక బోటు, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బోటు కూడా వచ్చింది. 4 బోట్ల సహాయంతో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం. ఒకవేళ రాత్రి మళ్ళీ ఇంత వర్షం పడితే పరిస్థితి ఏంటి? మేము సిద్ధంగానే ఉన్నాము. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకోవడానికి మేము అలర్ట్గానే ఉన్నాము. మా సిబ్బందిని ఇక్కడే పెట్టేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఉంటే మేము బయటికి సురక్షితంగా తీసుకొస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు. ఉన్న పలంగా ఈ సమస్య ఎందుకు ఇక్కడ ఏర్పడ్డది? ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ గురించి, వాటర్ గురించి, నాలాల గురించి బహుశా మీరు సంబంధిత అధికారులను అడిగితే బాగుంటుందేమో. అంటే ఇది ఈ విధంగా చూడొచ్చు, ఈ విధంగా బోట్ల ద్వారా తీసుకొచ్చారు. నీళ్లు చూడొచ్చు. ఒక్కొక్క కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందో, అంటే ఈ కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్యాట్నీ సెంటర్లో సికింద్రాబాద్ ఏరియాలో కురిసినట్టు వర్షంతో ఆ నీళ్లు చూడు ఎంత లోపలికి వెళ్ళాయో, అంటే వాళ్ళ నివాసాల్లోకి వెళ్ళిపోయాయి, అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి. ఇంకో బోట్ ఈ విధంగా మరొకసారి ఇటు చూపించండి, కెమెరామెన్ గారు ఇటు చూపించండి. మరొక బోట్లో కూడా మరికొంతమందిని తీసుకొస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి మాత్రం బోట్ల ద్వారా బయటకి సురక్షిత ప్రాంతాలకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంత వర్షం కురిస్తే మాత్రం ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చూపించండి కెమెరా, అంటే నైట్ టైం కావడంతో కెమెరా కూడా దగ్గరలో ఉన్నట్టుగా విధంగా మాత్రమే కనిపిస్తుంది. మిగతా చూడొచ్చు ఒకసారి అక్కడ వరకు కూడా వెళ్ళినాయి. సుమారు చెప్పాలంటే ఒక విధంగా 5 ఫీట్ల 6 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ వర్షం ఇదే స్థాయిలో కురిస్తే మాత్రం ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తాయి, ఇంకా అక్కడ వరకు కూడా వెళ్తాయి. కొంతమంది చెప్పేది కూడా అదే, అంటే ఇప్పటికీ మాకు సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా మొత్తానికి తడిసి ముద్దయిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులంటూ కూడా ఇందులో వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి ఉన్న పలంగా 100 మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లకు ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు. ఈ రాత్రి మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, దీనికి పరిష్కారం ఏంటి, అధికారులు మాకు షెల్టర్ కల్పిస్తారా, మాకు ఫుడ్కి సంబంధించి ఏంటి అంటూ కూడా నిలదీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాలనీ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. నీళ్లు మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ వర్షం పడితే మాత్రం మళ్ళీ నీళ్లు పెడతాయి. దీంతో ఇంకా ఎక్కువ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు దగ్గర దాకా ఉన్నటువంటి నీళ్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇది ప్రస్తుతం రసూల్పురా అలాగే ప్యాట్నీ కాలనీలో ఉన్న తాజా పరిస్థితి.